వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం ఈ వారం అంతా ఐరన్ డెఫిషియన్సీ గురించి. సో ఐరన్ డెఫిషియన్సీ ఉండి ఎనిమిక్గా ఉండేవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు ఈరోజు కూడా తెలుసుకోబోతున్నాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, మరి ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మనం ఉమెన్స్ హెల్త్లో ఐరన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. నిన్న అసలు అనీమియా అంటే ఏంటి, ఐరన్ డెఫిషియన్సీ అంటే ఏంటి, ఇవన్నీ తెలియజేశారు. అసలు ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా మనకి? మెయిన్లీ బ్లడ్ టెస్ట్ త్రూ ఐరన్ లెవెల్స్ చెక్ చేయడానికి, అంటే ఐరన్ డెఫిషియన్సీకి సంబంధించిన లెవెల్స్ చెక్ చేయడానికి రకరకాల బ్లడ్ టెస్ట్ ఉంటాయి. అది కాకుండా బాడీలో మనకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అంటే, ఒకటి బాగా ఎనర్జీ సాపింగ్గా ఉంటుంది, అంటే ఏ పని చేసినా కానీ త్వరగా అలసట వచ్చినట్టు, అలాగే ఉదయాన్నే నిద్ర లేవడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది, ఫ్రీక్వెంట్గా టైర్డ్ అయిపోతూ ఉంటారు, లైక్ 10-15 మినిట్స్ పని చేయగానే బాగా అలసిపోవడము, అండ్ స్కిన్ కలర్ కూడా కొంచెం పేల్గా అయిపోయినట్టు. జనరలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం ఐ కింద, కళ్ళు కింద చెక్ చేస్తారు కదా, సో దట్ ఈజ్ ఆల్సో సైన్ అనమాట. ఎనీమిక్గా ఉంటే కొంచెం వైట్ కలర్లోకి వచ్చేస్తుంది, లేదా యెల్లోయిష్ కలర్కి వస్తుంది. స్కిన్ కలర్ కూడా కొంచెం యెల్లోయిష్ కలర్, నార్మలీ పింక్ చేస్తే పింక్ కలర్లో అవ్వడము, కొంచెం అట్లాంటిది ఏమీ లేకుండా రెడ్ బ్లడ్ సెల్స్ మనకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, అట్లాగే నంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా తగ్గుతాయి, కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, సో ఈ సిమ్టమ్స్ అన్నవి చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా ఎవరికైనా కామన్గా ఉంటాయంటారా, లేకపోతే ఈ ఏజ్ గ్రూప్లో కొంచెం ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అని ఏమైనా ఉందా? సో ఐరన్ డెఫిషియన్సీ జనరలీ విమెన్లో వచ్చేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ పిల్లల్లో అయితే అన్లెస్ ఏదైనా సీరియస్ న్యూట్రియంట్ ఇష్యూస్ ఉంటే, అంటే అస్సలు హెల్దీ ఫుడ్ అన్నది తినకుండా పూర్తిగా జంక్ ఫుడ్, ఎక్స్ట్రీమ్లీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటము, ఇట్లాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు, మాల్ న్యూట్రిషన్ ఉన్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వచ్చే ఛాన్స్ ఎక్కువ చైల్డ్హుడ్లో. అలాగే ఒక సర్టన్ ఏజ్ తర్వాత, అంటే ప్యూబర్టీ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత, ఆ ఏజ్లో ఆడపిల్లలకి కూడా అనీమియా వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అప్పుడు కొత్తగా పీరియడ్స్ త్రూ బ్లడ్ లాస్ ఉండటము, సో దానికి తగ్గట్టు వీళ్ళు ఫుడ్ తీసుకోకపోవడం. అండ్ ఎస్పెషలీ టీన్స్లో ఏంటంటే ప్యూబర్టీ టైంలోనే చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, బాడీ ఇమేజ్ ఇష్యూస్ ఉంటాయి, సరిగ్గా తినకపోవడము, టైంకి తినకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండటము, ఇట్లా రకరకాల కారణాల వలన ఆ ఏజ్లో టీన్స్లో, ఎర్లీ టీన్స్లో అట్లా ప్యూబర్టీ టైంలో అనీమియా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విమెన్కి ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంత ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తుంది. అప్పటి వరకు హెల్దీగా ఉన్నా సరే అప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి బ్లడ్ వాల్యూమ్ సడన్గా ఇంక్రీజ్ అవ్వడం, సో ఆ లోపల ఉన్నటువంటి ఫీటస్కి సపోర్టింగ్ న్యూట్రియంట్స్ అందించడానికి బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఇమ్మీడియట్గా రెడ్ బ్లడ్ సెల్స్ పెరగవు, కాబట్టి కొంత అనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఫాలో అప్గా డెలివరీ అయిన తర్వాత, డెలివరీ టైంలో బ్లడ్ లాస్ ఎక్సెసివ్గా ఉంటే కూడా, అండ్ ఆ తర్వాత సరైన కేర్ తీసుకోకుండా, అంటే బేబీ మీద ఫోకస్ చేస్తూ మదర్ న్యూట్రిషన్ ఆర్ న్యూట్రిషనల్ స్టేటస్ కాంప్రమైజ్ అయినప్పుడు, అట్లాంటప్పుడు కూడా మనకి ఎనీమియా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఫుడ్స్ చెప్తూ ఉంటారు, అందరికీ ఈ మధ్యకాలంలో అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి ఇవి తీసుకుంటే ఐరన్ పెరుగుతుంది బాడీలోని అని అంటూ ఉంటారు. లైక్ డేట్స్ కానివ్వండి, నువ్వులు, అలాగే మనకి బెల్లం, ఫ్రూట్స్, ఇలా చెప్తూ ఉంటారు కదా. సో వీటిలో అసలు ఏవైనా కరెక్ట్గా ఉన్నాయా? అంటే ఇవి తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుందని ఉందా? సో డెఫిషియన్సీ తగ్గడం కంటే ఉన్న లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి, అంతకంటే ఇంకా ఎక్కువ డెఫిషియన్సీ రాకుండా ఉండటానికి కొన్ని రకాల ఫుడ్స్ డెఫినెట్లీ ఉపయోగపడతాయి. మీరు చెప్పిన లిస్ట్లో చూస్తే డేట్స్ కొంతవరకు ఓకే అండి, నాట్ ఎక్సెసివ్ క్వాంటిటీ. డేట్స్ కంటే కూడా ఇన్ఫ్యాక్ట్ కిస్మిస్ లేదా రైజిన్స్ అంటారు, దాంట్లో ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో డేట్స్ కానీ రైజిన్స్ కానీ కొంత తీసుకోవచ్చు. నువ్వులు కూడా ఓకే, కానీ అవడానికి ఐరన్ క్వాంటిటీ ఉంటుంది నువ్వుల్లో, కానీ ఆల్మోస్ట్ ఒక 50 grams 60 grams తీసుకుంటే కానీ మనకి సఫిషియంట్ ఐరన్ రాదు. సో 50-60 grams ఆఫ్ నువ్వులు అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. సో 1-2 spoons నువ్వుల్లో మనకి పెద్దగా ఐరన్ వచ్చేదేమీ ఉండదు. బట్ అన్నిట్లోనూ, అంటే మనం తినే ఫుడ్స్లో, బ్రేక్ఫాస్ట్లో చట్నీలో ఏదో ఒక రూపంలో యాడ్ చేసుకోవడం, అట్లా కూరల్లో నువ్వులు పౌడర్ చేసి యాడ్ చేసుకోవడము, ఇట్లా రకరకాల రూపాల్లో కనుక నువ్వుల్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది.
అట్లాగే అన్ని రకాల గింజలు పొడులు ఎక్కువ తీసుకోవడము, గింజలు పొడి చేసుకుని కానీ వాటిని జనరలీ స్నాక్గా ఇంక్లూడ్ చేసుకోవడం కానీ వీటితో కూడా బెనిఫిట్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ బెల్లం అండి. బెల్లంలో మనకి కలర్ని బట్టి దాని ఐరన్ లెవెల్స్ గురించి ఏమాత్రం గ్యారంటీ ఇవ్వలేము. ఏ కలర్లో ఉన్నా ఐరన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎస్పెషలీ బెల్లంకి వచ్చేప్పటికి ఏంటంటే అది క్యాలరీ రిచ్ ఫుడ్ అండ్ ప్యూర్లీ షుగర్ లోపలికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అన్లెస్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉండి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండి వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటే వాళ్ళకి బెల్లం బెనిఫిషియల్, కానీ ఓవర్ వెయిట్ కానీ నార్మల్ వెయిట్ కానీ ఉన్న వాళ్ళు వీలున్నంత వరకు బెల్లం కూడా అవాయిడ్ చేస్తేనే బెటర్. ఓకే, సో ఇలా ప్రతి ఇంగ్రీడియంట్ గురించి అనుకొని ఎక్కువ కష్టపడే కన్నా మీరే చార్ట్ రూపంలో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు లంచ్ని, ఈరోజు లంచ్ టైం కాబట్టి లంచ్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియచేయండి. విమెన్స్ హెల్త్లో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్న వాళ్ళు లంచ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం మలబార్ చికెన్ కర్రీ, స్పినచ్ రైస్. మంగళవారం అలసందల కూర, ఉల్లికాడల రోటీ. బుధవారం టోఫు బేబీకార్న్ మసాలా, క్యాబేజ్ ఫ్రైడ్ రైస్. గురువారం టొమాటో ఎగ్ గ్రేవీ, బ్రాకలీ పరాఠా. శుక్రవారం గోంగూర ప్రాన్ కర్రీ, బ్రౌన్ బాస్మతి రైస్. శనివారం బెండకాయ సోయాబీన్ కర్రీ, క్యాప్సికమ్ నువ్వుల రైస్. ఆదివారం పొటాటో కీమా కర్రీ, మల్టీగ్రెయిన్ రోటీ. ఉమెన్స్ హెల్త్లో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్న వాళ్ళు లంచ్ని హెల్తీగా వారమంతా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. లహరి చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం క్యాబేజ్ ఫ్రైడ్ రైస్, టోఫు బేబీకార్న్ మసాలా ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో క్యాబేజ్ ఫ్రైడ్ రైస్, అది కూడా మనం ఎగ్ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో క్యాబేజ్ ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఈ కాంబినేషన్ ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను? సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు లేదా ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చూసుకోవాలి అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే ఐరన్ అబ్జార్ప్షన్ కోసం మనము ఎటువంటి న్యూట్రియంట్స్ ఉపయోగపడతాయో అవి కూడా తీసుకోవాలి. పర్టికులర్లీ విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం కూడా ఐరన్తో పాటు తీసుకున్నట్టయితే అబ్జార్ప్షన్ అనేది బెటర్గా ఉంటుంది. ఇన్ దిస్ కేస్ మనము బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నాము. బ్రౌన్ రైస్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది ఉంటుంది. పర్టికులర్లీ ఈ మధ్యకాలంలో ఫార్టిఫైడ్ రైస్ అనేది దొరుకుతుంది. ఫార్టిఫైడ్ అంటే అడిషనల్గా దానికి న్యూట్రియంట్స్ యాడ్ చేయడం అనమాట. ఐరన్ కానీ కొంత అమౌంట్ ఆఫ్ కాల్షియం కానీ ఇట్లాంటి న్యూట్రియంట్స్ని ఒక ఆహార పదార్థానికి యాడ్ చేయటం ఎక్స్టర్నల్గా, దాన్ని ఫార్టిఫికేషన్ అంటారు. సో పర్టికులర్లీ ఫార్టిఫైడ్ బ్రౌన్ రైస్ కనుక తీసుకున్నట్టయితే దాని నుంచి కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ వస్తుంది. అండ్ ఎగ్స్లో కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది ఉంటుంది. యానిమల్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఐరన్, దీన్ని హీమ్ ఐరన్ అంటారు. ఇది మనకి బెటర్గా అబ్జార్బ్ అవుతుంది, మన బాడీలో బెటర్గా అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి అన్లెస్ మీరు పూర్తిగా ప్యూర్ వెజిటేరియన్ అయితే తప్ప వీలున్నంత వరకు యానిమల్ సోర్సెస్ కూడా ఎక్సెప్ట్ ఫర్ డైరీ అంటే మిల్క్ ప్రోడక్ట్స్లో మనకి ఐరన్ నెగ్లిజిబుల్ క్వాంటిటీలో ఉంటుంది. కానీ ఎగ్స్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఇట్లా యానిమల్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటువంటి పదార్థాల నుంచి కూడా మనకి హీమ్ ఐరన్ అనేది లభిస్తుంది అండ్ బెటర్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది బాడీలో. వీటి కాంబినేషన్గా ఈ ఐరన్ కూడా మనకి బెటర్ అబ్జార్ప్షన్ ఉండాలి అంటే సి విటమిన్ ఉన్నటువంటి వెజిటబుల్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద రా వెజిటబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ మనకి సి విటమిన్ ఉంటుంది. అందులో భాగంగానే క్యాబేజ్లో కూడా మనకి సి విటమిన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో క్యాబేజ్ని ఇంక్లూడ్ చేసుకుందాం. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం సెకండ్ రెసిపీ టోఫు బేబీకార్న్ మసాలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. టోఫు బేబీకార్న్ మసాలా. సో టోఫు చాలాసార్లు చెప్తూ ఉంటారు, అంటే పనీర్తో కంపేర్ చేస్తే టోఫు ఈజ్ బెటర్ అని. బట్ బేబీకార్న్ గురించి మనం ఈ మధ్య కాలంలో మాట్లాడుకోలేదు. సో ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి బేబీకార్న్ ఎందుకు పెట్టారు, ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు రకరకాల సోర్సెస్ నుంచి మనం ఐరన్ తీసుకోవడానికి ట్రై చేయాలి. బేబీకార్న్ మెయిన్లీ కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, కానీ ఈ పర్టిక్యులర్ రెసిపీలో అయితే మనం ఫైబర్ కోసం బేబీకార్న్ని ఇంక్లూడ్ చేసుకున్నాము, నాట్ జస్ట్ ఐరన్. ఐరన్ కోసం అయితే ఈ రెసిపీలో టోఫునే హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే టోఫులో మనకి ఐరన్ కంటెంట్, సోయాబీన్ బేస్డ్ ఇది, దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం పనీర్ గురించి మీరు చెప్పారు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా టోఫు అని. నిజానికి ఐరన్ విషయానికి వస్తే పనీర్లో ఐరన్ ఉండదు ఆర్ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. కానీ కంపారిటివ్లీ టోఫులో మనకి ఎక్కువ క్వాంటిటీలో ఐరన్ ఉంటుంది. కాబట్టి
కేవలం రుచి కోసమనో ఆర్ లో క్యాలరీస్ కోసమనో మాత్రమే కాకుండా అదర్వైజ్ కూడా మనం టోఫు చూస్ చేసుకుంటే, పర్టికులర్లీ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్న వాళ్ళు టోఫు చూస్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, టోఫు సోయాబీన్ ప్రోడక్ట్ కదా, మనం డైరెక్ట్గా సోయాబీన్ని కుక్ చేసి కానీ లేకపోతే ఏదో ఒక విధంగా బాయిల్ చేసి కానీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి ఐరన్ అన్నది అందుతుందా? ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ టోఫులో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది మోర్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్ కాబట్టి. సో ఎలా అయితే మిల్క్ కర్డిల్ చేసి, అంటే పాలు విరిగిన తర్వాత దాని నుంచి పనీర్ తయారు చేస్తారో, టోఫు కూడా సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది. సో టోఫులో కూడా ఈ సోయాబీన్లో ఉండేటువంటి ఐరన్ అనేది కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో టోఫులో ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ అ బెటర్ చాయిస్. సో ఇక్కడ మీరు బేబీ కార్న్ పెట్టారు కదా, బేబీ కార్న్కి నార్మల్గా స్వీట్ కార్న్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్? బేబీ కార్న్కి స్వీట్ కార్న్కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి క్యాలరీస్లో ఉంటుంది, అట్లాగే కార్బోహైడ్రేట్ కంటెంట్లో ఉంటుంది. సో బేబీ కార్న్ని మనం వెజిటబుల్ కింద ట్రీట్ చేయొచ్చు, బట్ స్వీట్ కార్న్కి వచ్చేప్పటికి అది గ్రెయిన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ బేబీ కార్న్ అనేది పెద్ద అయ్యి మెచ్యూర్ అయ్యి పూర్తిగా గ్రెయిన్స్ అది ఫామ్ అయ్యే టైంకి దాంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్, స్టార్చ్ కంటెంట్ పెరుగుతుంది, అట్లాగే ఫైబర్ కంటెంట్ అనేది కొంత తగ్గుతుంది. అంటే గ్రెయిన్ పార్ట్ ఆఫ్ ద కార్న్లో ఫైబర్ కంటెంట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే కార్న్ యాక్చువల్ మనం స్వీట్ కార్న్ చూసినట్టయితే కనుక దాంట్లో ఉన్న సీడ్స్నే తీసుకుంటాం, కానీ మధ్యలో ఉన్న హార్డ్ పార్ట్ అనేది మన కన్జంప్షన్కి పనికిరాదు, అంటే మనం తినేందుకు ఉపయోగపడదు. కానీ బేబీ కార్న్ తీసుకున్నట్టయితే ఓవరాల్ ఫుల్ ప్రోడక్ట్ మనం తినడానికి కుదురుతుంది. అండ్ ఈ మధ్యలో హార్డ్గా ఉండే పార్ట్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకి ఫైబర్ కంటెంట్ కానీ న్యూట్రియంట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. అండ్ పెద్దగా అయ్యేంత వరకు కూడా ఆ సీడ్స్లో స్టార్చ్ అనేది అక్యుములేట్ అవ్వదు, కాబట్టి దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి స్వీట్ కార్న్ కన్నా బేబీ కార్న్ ఇస్ బెటర్. డెఫినెట్లీ. టోఫు బేబీ కార్న్ మసాలాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. సంజన ఇలా అడుగుతున్నారు, మైదా కూడా వీట్ ప్రోడక్టే కదా, మరి మైదా ఎందుకు తీసుకోకూడదు తెలియచేయండి. హలో సంజన గారు, మీరు అన్నట్టు మైదా కూడా గోధుమల నుంచే వస్తుంది. అయితే హోల్ గ్రెయిన్ గోధుమలతో తయారు చేసినటువంటి వీట్ ఫ్లార్తో కంపేర్ చేస్తే మైదాలో ఫైబర్ కంటెంట్ కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ క్వాంటిటీలో, అయితే నెగ్లిజిబుల్ క్వాంటిటీలో లేదంటే ఆల్మోస్ట్ 0% ఉంటాయి. ప్లస్ మైదాలో ఫైబర్ కంటెంట్ ఉండదు కాబట్టి ఇందులో ఉండేటువంటి స్టార్చ్ అనేది చాలా త్వరగా బాడీలోకి అబ్జార్బ్ అయ్యి గ్లూకోజ్ లాగా ఫామ్ అయ్యి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే జనరల్లీ అన్హెల్తీ ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా ప్రమాదం. కాబట్టి వీలున్నంత వరకు మైదాని అవాయిడ్ చేయటమో లేదా తక్కువ క్వాంటిటీలో మాత్రమే తీసుకోవడం చేయాలి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ని కాస్త ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. సో ఈ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్లో మనం ఎగ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఎస్పెషలీ ఈ రెసిపీ ఐరన్ డెఫిషియన్సీ, ఎనిమిక్గా ఎవరైతే ఉంటారో, ఎనీమియాతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి లంచ్లో తీసుకోవడానికి ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఐరన్ అన్నది కూరగాయల్లోని ఎస్పెషలీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ద్వారా ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా నాన్ వెజ్ అంటే ఎగ్స్, ఫిష్, మీట్ ద్వారా కూడా లభిస్తుంది. అందుకే మనం ఈ రెసిపీలోకి ఎగ్ యాడ్ చేసుకుంటున్నాం. ఎగ్ని ఇలా స్క్రాంబుల్ చేసుకొని కాస్త సాటే చేసుకోవాలి. అలాగే ఈ రెసిపీకి మనం ఫ్రైడ్ రైస్ కాబట్టి వెల్లుల్లి గ్రేట్ చేసి వేసుకుందాం. అల్లం తరుగు,
క్యారెట్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడ ముక్కలు వేసుకొని లైట్గా ఇలా సాటే చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఈ కాస్త ఫ్రై అయ్యాయి కదా, మనం లాస్ట్లో క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంటున్నాము. ఎందుకంటే క్యాబేజ్లో ఉన్న వైటమిన్ సి అన్నది మనకి ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల పోతుంది కాబట్టి ఆఖరిలో వేసుకుంటున్నాం. అండ్ అలాగే మనకి క్యాబేజ్లోని వైటమిన్ కే ఉంటుంది అండ్ అలాగే బోల్డ్ అంతా ఫైబర్ కూడా ఉంటుంది. ఇట్స్ ఎ లో క్యాలరీ వెజిటబుల్ కాబట్టి ఉమెన్ అందరికీ కూడా క్యాబేజ్ అనేది కూడా చాలా మంచిది. కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. అలాగే కాస్త ఉప్పు అండ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి సోయా సాస్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్. బ్రౌన్ రైస్ తీసుకునేటప్పుడు ఆ పొట్టులో మనకి ఫైబర్తో పాటు ఇందులో మనకి ఐరన్ కూడా ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో క్యాబేజ్ వేసాక ఎక్కువసేపు మనం దీన్ని కుక్ చేయకుండా త్వరగా తీసేయాలి. సో ఈ హీట్లోనే మనం మిక్స్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఐరన్ ఎప్పుడైనా మనం తీసుకోవాలి ఫుడ్ ద్వారా అనుకున్నప్పుడు వైటమిన్ సి కంపల్సరీ అని చెప్పాను కదండి. మన క్యాబేజ్లో వైటమిన్ సి అండ్ ఫైబర్ రెండు ఉంటాయి. అది కాక మనం అడిషనల్గా ఇంకొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుందాం. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ టోఫు బేబీకార్న్ మసాలా. స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. మనం ఇందులోకి గరం మసాలా స్పైసెస్ వేసుకుంటున్నాము. దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు. సో ఈ రెసిపీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి, ఎనీమియా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా చాలా మంచిది. ఇందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం కొంచెం బేబీకార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. బేబీకార్న్లోనే మనకి ఫోలిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి బేబీకార్న్ చాలా మంచిది. చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది. కొంచెం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. చాలా మంది ఉమెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫుడ్ని చాలా ప్లాన్గా తీసుకొని హెల్దీ డైట్ని కానీ పాటిస్తే ఆ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది అండ్ అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఇంక్రీజ్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో ఇందులోకి మనం ఏం యాడ్ చేసుకుంటున్నామంటే టోఫు యాడ్ చేసుకుంటున్నాము. సో టోఫులో మనకి ఐరన్ అన్నది అధికంగా ఉంటుంది. టోఫు అంటే సోయాతో తయారు చేసిన పనీర్ అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇందులో కాల్షియం కూడా మనకి చక్కగా లభిస్తుంది. సో ఐరన్, కాల్షియం రెండు కూడా మనకి టోఫులో ఉంటాయి కాబట్టి టోఫు తీసుకోవడం పనీర్ కన్నా బెటర్. సో ఇప్పుడు టోఫు పీసెస్ యాడ్ చేసుకున్నాం.
కొంచెం పసుపు, కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకుందాం. పన్నీర్ తినేటప్పుడు మనకి ఆ క్రీమీ పాలతో తయారు చేసింది కాబట్టి పన్నీర్ కొంచెం క్రీమీగా టేస్టీగా ఉంటుంది. టోఫు అలా ఉండదు కాబట్టి చాలా మంది ఇష్టపడరు. ఇలా మసాలాలు వేసుకోవడం వల్ల టోఫు కూడా మనం టేస్టీగా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకుందాం, సరిపడే అన్ని నీళ్లు, దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఒకసారి చూద్దాం. మనకి టోఫు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. టోఫు బేబీ కార్న్ మసాలా రెడీ అయిపోయింది. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్కి కావలసిన పదార్థాలు: నూనె పావు టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజీ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి తరుగు కొద్దిగా, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, బ్రౌన్ రైస్ 1 కప్పు, ఎగ్స్ 2, సోయా సాస్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్. క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ కి నూనె కాస్త గ్రీస్ చేసుకొని ఒక ఎగ్ ని బ్రేక్ చేసి వేసుకొని స్క్రాంబుల్ చేసుకోవాలి. ఎగ్ కాస్త ఫ్రై అయ్యాక వెల్లుల్లి తురుము, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసి సాటే చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, సోయా సాస్, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. టోఫు బేబీ కార్న్ మసాలాకి కావలసిన పదార్థాలు: టోఫు 1 కప్పు, బేబీ కార్న్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు 1 టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, నూనె పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టీ స్పూన్. టోఫు బేబీ కార్న్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేబీ కార్న్ ముక్కలు, టొమాటో ముక్కలు, టోఫు ముక్కలు వేసి పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు వేసి సరిపడే అన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టోఫు బేబీ కార్న్ మసాలా రెడీ. రమేష్ ఇలా అడుగుతున్నారు: నేను వెయిట్ లాస్ డైట్ చేస్తున్నాను, ఓన్లీ లిక్విడ్ డైట్ తీసుకోవాలనుకుంటున్నాను. రోజంతా కోకోనట్ వాటర్ అలాగే షుగర్ కేన్ జ్యూస్, పుదీనా జ్యూస్ తీసుకోవడం మంచిదేనా? తెలియచేయండి. హలో రమేష్ గారు, ఇలా లిక్విడ్ డయట్ కానీ ఏదైనా షార్ట్ టర్మ్ డయట్ అంటే తక్కువ రోజుల పాటు చేసేది మనము ఎన్నో రోజులు చేయలేము, ఇది సస్టైనబుల్ కాదు. అండ్ పర్టిక్యులర్లీ మీరు చెప్పినటువంటి కోకోనట్ వాటర్ న్యూట్రిషియస్ అయినప్పటికీ కూడా మన షుగర్ కేన్ జ్యూస్ కానీ పుదీనా జ్యూస్ కానీ వీటిలో ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. సో మీకు హంగర్ లెవెల్స్ పెరగడం, ఆకలి పెరగటం మూలాన ఒకసారి లిక్విడ్ డయట్ ఆపేయగానే ఎక్సెసివ్గా ఫుడ్ తీసుకోవటము, దాని ద్వారా ఈ 3-4 డేస్లో కానీ 1 వీక్లో కానీ జరిగినటువంటి వెయిట్ లాస్ అంతా రివర్స్ అవ్వడం కూడా జరుగుతుంది. సో వెయిట్ లాస్ ఎప్పుడు కూడా ఒక సస్టైనబుల్ మెథడ్లో చేస్తే మాత్రమే మన రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి. సో మీ అందరి కోసం 2 చక్కటి లంచ్ రెసిపీస్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఇది క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ ప్లాన్ చేసుకున్నాము. క్యాబేజ్లో వైటమిన్ సి ఉంటుంది అండ్ చక్కటి ఫైబర్ ఉంటుంది. అండ్ మనం ఈ రెసిపీలోకి ఎగ్ తీసుకున్నాము. మనకి ఎగ్లో కానీ నాన్ వెజ్ ప్రోడక్ట్స్ లైక్
ఫిష్ కానివ్వండి, మీట్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకి ఐరన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎగ్ని ప్లాన్ చేసుకున్నాం. అండ్ అంతేకాకుండా క్యారెట్ యాడ్ చేసుకున్నాం, బ్రౌన్ రైస్ వేసుకున్నాం, అందులో కూడా మనకి కొంచెం ఐరన్తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇలాంటి రెసిపీ లంచ్లోకి ప్లాన్ చేసుకోవడం చాలా చాలా హెల్దీ. దీనికి కాంబినేషన్లో మనం టోఫు అలాగే బేబీ కార్న్ మసాలా తయారు చేసుకున్నాం. టోఫులో ఐరన్ అండ్ కాల్షియం రెండు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి పనీర్కి బదులుగా ఇలా టోఫు తీసుకోవడం కూడా చాలా మంచిది. అండ్ మనం టోఫుతో పాటు బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాము. ఈ రెండు కాంబినేషన్తో ఇలాంటి రెసిపీ అంటే కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటే లంచ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ వెరీ హెల్దీ. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి రెసిపీస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ మన టీమ్ మీల్ ప్లాన్లో ఉమెన్స్ హెల్త్లో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి తెలుసుకున్నారు కదా. లంచ్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు చూసారు కదండి. తప్పకుండా ఈ రెసిపీస్ని మీరు ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపటి అమృతంలో మళ్ళీ చక్కటి రెసిపీస్తో కలుసుకుందాం.